డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ పోటీలను చదలవాడ పశు క్షేత్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి రవికుమార్ ప్రారంభించారు. మంగమూరు రోడ్డు మర్రి చెట్టు వద్ద గల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలో రవికుమార్ కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. ఏప్రిల్ మాసం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి, పూలే జయంతి ఏప్రిల్ మాసంలోనే ఉన్నాయన్నారు. ఒంగోలు నగరంలో అంబేద్కర్ ట్రోఫీ పేరుతో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆది నారాయణ, దాసరి కోటేశ్వరరావు, శ్రీరాములు, కృపారావు, అల్లూరాయలను రవికుమార్ అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్కి ఆర్గనైజర్స్కి ముందుగా అభినందిస్తున్నాను. వీటిలో ముఖ్యంగా మనకి ఇన్వైట్ చేసినటువంటి ఆదినారాయణ కానీ, దాసరి కోటేశ్వరరావు కానీ, అదేవిధంగా శ్రీరాములు గారు, కృపారావు, అల్లూరయ్య వీళ్ళందరూ కూడా టీమ్గా ఏర్పడి ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలంతా కూడా రేపు 5వ తారీఖున బాబు జగజ్జీవన్ రావు కానీ, లేకపోతే 14వ తారీఖు అంబేద్కర్ జయంతి కానీ, 11 ఫూలే గారి జయంతి, ఇది ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం, నిమ్న వర్గాలు, దళిత వర్గాలు చేసుకునే పండుగ వాతావరణం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా క్రికెట్ టోర్నమెంట్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు గ్రామాన. అందులో ఒంగోలు పట్టణంలో వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ క్రికెట్ టోర్నమెంట్స్ యూత్కి ఎస్పెషల్లీ ఏర్పాటు చేయడం వీళ్ళని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసుకుంటూ ఈ టోర్నమెంట్ ఆద్యంతం సక్సెస్ఫుల్గా జరిగి మంచి ప్లేయర్స్ని, మంచి టీంని ఇక్కడ అయ్యేటట్టుగా కోరాలని కోరుకుంటూ దీన్ని మంచి కవరేజ్ ఇస్తున్నటువంటి మీడియా బోస్ గారికి కానీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని జిల్లా స్థాయి, ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు దీని నామకరణం అంబేద్కర్ ట్రోఫీగా నామకరణం చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ పెట్టిన ఒక ముఖ్య ఉద్దేశం యూత్లో అంబేద్కర్ అంటే ఏంది అనేది తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్కి. ఈ అంబేద్కర్ టోర్నమెంట్ అనే ఒక క్రీడలు పెట్టి అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం, అంబేద్కర్ యొక్క లక్ష్యాలు పిల్లలకి ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యూత్కి ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్కి దాదాపుగా 40 టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఫస్ట్ మ్యాచ్ పర్చూరు నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. యంగముక్కపాలెం యూత్ టీం, దీంట్లో అంబేద్కర్ యూత్ టీము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ పార్టిసిపేట్ చేసిన టీంలందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మేము పిలవగానే ఆయన సార్కి ఎన్ని పనులున్నా ఆపుకొని అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశంతో సార్ రావటం, సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంబేద్కర్ ట్రోఫీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మన రవికుమార్ సారు చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా నిన్న లోకేష్ గారి ప్రోగ్రాంలో పాల్గొని టైర్డ్ అయినప్పటికి కూడా ఈరోజు అంబేద్కర్ గారి మీద అభిమానంతో ఈ యూత్ మీద ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు వచ్చినటువంటి రవికుమార్ సార్కి ముందుగా మేము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గత నెల రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కృపారావు అన్న కానీ, శ్రీరాములు, అదేవిధంగా వల్లూరయ్య, అదేవిధంగా ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కృషి చేస్తే దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చుకోగలిగాము. అంతేకాకుండా 40 టీములు, జిల్లా నలుమూలల నుంచి 40 టీములు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 దాకా తీసుకెళ్లి టోర్నమెంట్ని ఏప్రిల్ 14న ప్రైజులు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఒక ఏపీ 27 న్యూస్ ఏపీ 26 న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయినటువంటి వాళ్ళు మాకు కప్పులు, ఒక 25,000 రూపాయల విలువ చేసేటువంటి కప్పుల్ని వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళకి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.